ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. చికెన్ తిని 12 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు అస్వస్థకు గురైన గురుకుల పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. విరోచనాలు వచ్చాయని చెప్పిన విద్యార్థులను ఉపాధ్యాయుడు కోటయ్య కర్రతో కొట్టాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించిన నాయుడుపేట గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గురుకుల పాఠశాలలో సురక్షితమైన త్రాగునీరు, అపరిశుభ్రమైన వంటశాల, కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు తరచూ అస్వస్థకు గురవుతున్నారు. సార్ అదే రాత్రి చికెన్ తిన్నాను. పొద్దున్నే మోషన్స్ అయ్యాయి, వాంతింగ్స్ అయ్యాయి. టాబ్లెట్ కోసం పంపించేస్తారు మోహన్ సార్. పోతే తీసుకున్నాము. సార్ వచ్చాడు, కాటేశారు. వచ్చి మోషన్స్ ఉండే వాళ్ళందరినీ పక్కన నిలబడమని చెప్పారు సార్. పోయి కర్ర ఎత్తుకొచ్చి వెనక్కి కొట్టాడు సార్. 10 మంది దాకా అయింది సార్. ఇంటికి కలిపారు సార్. మాత్ర ఇచ్చారు. మింగి ఇంటికి వెళ్ళారు. మహేష్ బాబు జూనియర్ ఫస్ట్ ఇయర్ సార్. అదే రాత్రి చికెన్ తిన్నాను. పొద్దున్నే మోషన్స్ అయ్యాయి, వాంతింగ్స్ అయ్యాయి. టాబ్లెట్ కోసం పంపించేస్తారు మోహన్ సార్. పోతే తీసుకున్నాము. సార్ వచ్చాడు, కాటేశారు. వచ్చి మోషన్స్ ఉండే వాళ్ళందరినీ పక్కన నిలబడమని చెప్పారు సార్. పోయి కర్ర ఎత్తుకొచ్చి వెనక్కి కొట్టాడు సార్. 10 మంది దాకా అయింది సార్. ఇంటికి కలిపారు సార్. మాత్ర ఇచ్చారు. మింగి ఇంటికి వెళ్ళారు. మహేష్ బాబు జూనియర్ ఫస్ట్ ఇయర్